గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2026 సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ రాశి ఫలాల వాళ్లకు, ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను. అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యత అవమానాలు, ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తం అంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం. కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా, ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక, రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా, నాకు మేలు జరుగుతుంది కదా, నేనేమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము 2026 కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి అందుకని 12 రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా, అంటే 2026 డిసెంబరు 31వ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా మిథున రాశి వాళ్లకు ఈ 2026 సంవత్సరము జనవరి 1వ తారీఖు నుండి 31వ తేదీ వరకు డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే చాలా బాగుంది. కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మధ్యలో ఎదురైనప్పటికీ విజయముతో, మీరు పట్టుదలతో, మీరు పడేటువంటి శ్రమకు ఇది నాకు కావాలి అని తెలివితేటలతో దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళి సాధించుకునేటువంటి మార్గము అనేది మీకు ఏర్పడబోతూ ఉన్నది. అంతేకాకుండా ఆకస్మికముగా ఈ సంవత్సరము మీరు ధనాన్ని పొందబోతూ ఉన్నారు అనేది చెప్పవచ్చును. ఏ విధముగా ధనము అంటే మీరు మర్చిపోయి ఉంటారు, ఇది నాకు రాదు, నాకు రాని దాని గురించి నేను ఎందుకు తాపత్రయపడటము అని ఆ వదులుకున్నది. కానీ స్థిరాస్తులకు సంబంధించినటువంటి వాటిల్లో తప్పనిసరి మీకు పిలుపు వచ్చి మీరు వచ్చి తీసుకోవాల్సిందే, తీసుకోండి మీ భాగము అని ఇవ్వటము కానీ చేయటము కానీ జరగవచ్చును. లేదా ఒక స్త్రీ వలన కలిసి వచ్చేటువంటి వ్యవహారము కూడా ఉన్నది. మరి ఆడవాళ్లకు అయితే ఈ రాశిగల వాళ్లకు పురుషుడి వలన కలిసి రావటం, ఇద్దరిలో ఎవరో ఒకరికి వల్ల ఒకరికి కలిసి రావటం అనేటువంటిది ఉంటుంది. భర్తకు సంబంధించినటువంటి పిత్రార్జితములో రావటము కానీ, లేదా భార్యకు సంబంధించినటువంటి స్త్రీ ధనము చేత రావటము కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చును. కొంతమంది బంధువులు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము. అయినా వాటి పరిస్థితి చూసిందే కదా అని అనుకుని దాన్ని వదిలేసుకోవటం జరుగుతుంది. ఇంట్లో అందరికీ ఆరోగ్యం అనేటువంటి నినాదముతో సంతోషముగా ఈ సంవత్సరం అంతా గడపటానికి యోగదాయకముగా ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వాళ్ళు ఉన్నట్టుండి విదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఏర్పడవచ్చును అనేది తెలుస్తూ ఉన్నది. విద్యార్థులకు అద్భుతముగా ఉన్నది. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారుగాక. ఐఏఎస్, ఐపీఎస్ వీటిల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఖచ్చితముగా ఉత్తీర్ణులు అవుతారు. ఆకస్మిక ధనం అనేటువంటిది చెప్పాను, అది ఏ రూపకముగానైనా మీకు రావచ్చును. ధనం అంటే ఏదో మామూలుగా అని కాదు, ఎవరికో ఏదో చెందేది ఉంటే కూడా దాంట్లో వాళ్ళెంట మీరు పోయినా మీకు కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది అనేది తెలియజేస్తూ జయోస్తు.
కన్యా రాశి వారికి ఈ 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది, యోగవంతముగా ఉన్నది. నేను చెబుతూ ఉంటాను ఇంకొక 10 సంవత్సరాల పాటు బాగుంది అని. ఈసారి ఈ సంవత్సరంతో 9 సంవత్సరాల పాటు ఏకధాటిగా బాగుంటుంది. ఇక్కడే మీకు చాలా కీలకమవుతూ ఉన్నది. నవసంఖ్య అనేటువంటిది మీకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది. కన్యారాశి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులు జనవరి 1వ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ, అలాగే డిసెంబర్ 31వ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ, ఈ మధ్యలో ఉండేటువంటి మీ జాతకము అద్భుతమైనటువంటి యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కూడా. అందుకని మీరు కొత్త జీవితాన్ని, పునర్జన్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది చూడండి. నేను మళ్ళీ జన్మెత్తినట్టుంది నాకు అనేటువంటి భావన ఉంటుంది కదా, అలాంటిది ఈ సంవత్సరము మీకు కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మీకు పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది. ఇన్నాళ్ల నుంచి చెబుతున్నారు కానీ ఏది జరగడం లేదు అని భావించేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ధనం మీ చేతికి రావటము, నిధి నిక్షేపాలు లాంటివి మీరు చేజిక్కించుకోవటము, ఏమొస్తుందిలే ఇన్నిసార్లు తిరుగుతున్నాము అని మీరు అయిష్టంగా పోయినా మీకు అది లభ్యము కావటం అనేటువంటిది జరుగుతుంది గాక. అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి, ముఖ్యంగా అది అవసరం. మనకు లభిస్తుందా లేదా అనేది రాశిపరంగా బాగుంది, మరి లగ్నం ఏ లగ్నంలో పుట్టామో చూసుకొని ముందడుగు వెయ్యాలి. ఇల్లు తీసుకుంటారు, మీరు ఇంతకాలము స్వతంత్రత, నాకు సొంతము అనేటువంటివన్నీ కూడా సొంతము చేసుకోవడం జరుగుతుంది. పోగొట్టుకున్నటువంటి వస్తువులన్నీ కూడా తిరిగి సంపాదించుకోవటానికి అనువైనటువంటి కాలము ఈ 2026 అని మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితముగా మీరు ఒక కిరీటము లాంటిది పెట్టుకుని కీర్తింపబడేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు అతి తెలివితేటలతో అని అంటున్నాను, ఎందుకంటే మామూలు తెలివితేటలను కాదు మీరు ప్రదర్శించాల్సింది. అతి తెలివితేటలు ప్రదర్శించి దాన్ని సొంతం ఎలా చేసుకోవాలి అనే దానికి ముందుకు పోయి దాన్ని హస్తగతం చేసుకుంటారు, మీకు నచ్చినటువంటి దాన్ని. చాలామంది వ్యక్తుల వల్ల మీకు కలిసి వచ్చేటువంటి వ్యవహారము ఉన్నది. అలాంటి వాళ్ళను మీరే ఎంచుకుంటారు, ఏరి కోరి సమర్థులను ముందుకు పెట్టుకొని నడిపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ సంవత్సరము. కన్యారాశి వాళ్లకు వాహన యోగము, ఇంటి యోగము, అలాగే పొలం యోగము కూడా ఉన్నది. ఇవన్నీ సాధించుకొని తీరుతారు అనేటువంటిది తెలియజేస్తూ